జ్యోతిష్యానికి అర్థం ఏమిటి? జనరల్‌గా జ్యోతిష్యాన్ని మనం పూర్వం ఏంటంటే ప్రకృతిని అనుసరించి గ్రహస్థితుల్ని, ఈ భూమి మీద జరిగే క్రియల్ని, దేవుళ్ళని అంటే ఏ టైంకి ఏ దేవుడికి శక్తి ఉంటది, ఉండదు. ఏ రాజ్యంలో ఏ సంఘటనలు జరగబోతున్నాయని ఋషులు వాళ్ళ యొక్క దివ్య దృష్టి ద్వారా ఈ విద్యని కనిపెట్టి వాడడం మొదలుపెట్టారు. మీకు చూడండి భృగు మహర్షి టైంలో ఆయన యజ్ఞ ఫలితాన్ని ముగ్గురికి ఇద్దామని ఎళ్ళినప్పుడు ఒక సంఘటన జరుగుద్ది. అంటే విష్ణుమూర్తి వక్షస్థలంపై ఆయన కాళ్ళతో తన్నడం, తన్నిన తర్వాత ఆయనకు ఉన్న త్రినేత్రాన్ని అరకాల్లో ఉన్న త్రినేత్రాన్ని ఆయన అంటే ప్రెస్ చేసి ఆయన యొక్క ఈగోని దించిన తర్వాత లక్ష్మీదేవి వారు చెప్తారనమాట. ఏమని? ఇలాంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా ఒక విద్య అంటూ ఉండాలని ఆవిడ ప్రపోజ్ చేసే విధానం ఉంటుందక్కడ. అందుకే భృగు సంహిత అంటారు యాస్ట్రాలజీలో. యాస్ట్రాలజీలో ఋషుల యొక్క జ్ఞానం ఇది. ఇది పండితుల జ్ఞానం కిందన ప్రెజెంట్ డేస్ వాడుతున్నాం. ఇది ఋషుల యొక్క జ్ఞానం ఎలాగైందంటే నేచర్‌లో జరగబోయే కెలామిటీస్‌ని ఏ రాజ్యం వాళ్ళు ఎఫెక్ట్ అవ్వబోతున్నారని ముందు చెప్పడానికి గాను ఈ సబ్జెక్ట్‌ని ఓల్డెన్ డేస్‌లో అంటే పురాణాల్లో అవనివ్వండి, ఒక 10,000, 20,000 సంవత్సరాల క్రితం ఈ సబ్జెక్ట్‌ని ఆ రకంగా వాడేవారు. మోడర్న్ డేస్‌లో వచ్చినప్పటికి ఏమైపోయిందంటే మల్టిపుల్ వేస్‌లో కూడా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తా జనరల్‌గా ఒక లిమిటెడ్ సబ్జెక్ట్ చేశారు. అంటే పొరపాటున వర్షం వస్తే జలుబొచ్చింది. అది జ్యోతిష్యం అంటున్నారు. జలుబు వర్షం పడిన ప్రతిసారి వస్తది. కానీ ఎఫెక్ట్ అవ్వలేని వ్యక్తి అవ్వడు. ఎఫెక్ట్ అయ్యే వ్యక్తి నమ్ముతాడు. ఈరోజు దాన్ని జ్యోతిష్యం అంటున్నారు కానీ యాక్చువల్ జ్యోతిష్యం అనేది నేచర్ కోసం, నేచర్‌తో జీవించే మనిషిని ప్రెడిక్ట్ చేయడం కోసం వాడే విద్య. జ్యోతిష్యానికి, మతానికి ఏమైనా సంబంధం ఉందా? డెఫినెట్‌గా ఉందండి. ఎందుకంటే మతం ఎప్పుడు కూడా రిచువల్స్ మీద ఆధారపడి ఉంటది. మీరెప్పుడైనా గమనించినట్టయితే అంటే ఈ వరల్డ్‌లో అంటే ప్రపంచం గ్లోబ్‌లోని ప్రతి నాగరికత ఏదో ఒక రిచువల్ చేస్తా ఉంటది. అది క్రిస్టియన్ అవనివ్వండి, ముస్లిమ్స్ అవనివ్వండి, జైన్స్ అవనివ్వండి, పార్షియన్స్ అవనివ్వండి, ఇంకా అరబ్స్ ఇంకా ఎవరు ఎటు చూసినా ఏదో ఒక రిచువల్ ఉంటది. రిచువల్స్ అనేవి ఫార్మ్ అయ్యేది గ్రహస్థితి బట్టి, ఆ యొక్క ప్రాంతం బట్టి. అంటే ఇప్పుడు మనం బాగా గమనించినట్టయితే ట్రైబల్స్ ఉన్నారు. బాగా డీప్ ఫారెస్ట్‌లో ఉండే అంటే పీటీజీస్ అంటాం వాళ్ళని. వాళ్ళు కూడా ఒక చెట్టునో, లేకపోతే ఒక గ్రహణం వచ్చినప్పుడు చేసే కొన్ని రిచువల్స్, బలి విధానాల్ని మనం చాలా ఏళ్ల సంవత్సరాల నుంచి చూస్తున్నాం. వాళ్ళకి గైడ్‌లైన్స్, వాళ్ళ నాగరికత లేవు కదా! వాళ్ళు బయటికి ప్రపంచానికి కూడా ఎగ్జిస్ట్ అవ్వట్లే. అంటే నేచరే ఇలాంటి కార్యక్రమాల్ని కొందరిని ఎంచుకొని చేపిస్తుందంటాను నేను. అది గ్రహస్థితి, ఆ ల్యాండ్ యొక్క సాయిల్ బట్టి ఆ రిచువల్స్ అనేవి పుడతాయి. అందుకే మతం అనే దానికి పుట్టడానికి ముందు ఆ యొక్క నేచర్‌ని తీసుకోవాలి మనం. ఆ నేచర్ నుంచి గమనించినట్టయితే ఇప్పుడు మనం బౌద్ధ మతం అవనివ్వండి, సిక్ మతం, క్రిస్టియానిటీ, ముస్లిం ఇవన్నీ కూడా గురువుల మీద వచ్చిన మతాలే గమనిస్తే. ఎందుకంటే ఆ లిటరేచర్ గురువిచ్చిందే ఫాలోయింగ్ అంతా కూడా అంటే కంపారబుల్‌గా సేమ్ ఎలాగున్నాయి? అంటే ఇది గ్రహస్థితి ప్లస్ నేచరే కదా! అలాగే ఈ నేచర్‌లో జరిగే ప్రతి విషయం కూడా కనెక్టివిటీ ఎలా ఉంటుందంటే, గ్రహస్థితికి ప్రెజెంట్ జరిగే ఒక అంటే ఈవెంట్‌కి సంబంధం కలిగి ఉంటది. అది క్యారీ ఫార్వర్డ్ అవుతది కాబట్టి, ఒక వ్యక్తి నుంచి అది అంటే రూపాంతరం చెంది ప్రకృతిలోకి అంటే నేచర్‌లోకొచ్చి, నేచర్ నుంచి అందరూ ఫాలో అయితే రిలీఫ్ అనేది పొందుతాం. అందువలన జ్యోతిష్యం ప్రకృతి, ప్రకృతి నుంచి వచ్చేదే మతం. చేతి గీతల్ని చూసి భవిష్యత్తుని చెప్పొచ్చా? వాటిలో నిజాలేంటి? ఇందులో సైంటిఫిక్‌గా మనం 3 అర్థం చేసుకోవాలండి. ఏంటంటే జనరల్‌గా మన చేతి రేఖలనేటప్పటికి బ్రెయిన్‌లో ఉన్న న్యూరాన్స్ ఇవి. అంటే బ్రెయిన్‌లో ఉన్న న్యూరాన్స్ ఏంటంటే ఏదైతే యాక్టివ్ మోడ్‌లో ఉంటదో బ్రెయిన్‌లో ఒక విషయాన్ని మనం బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి. ఆ లైన్ షైన్ అవుతది. చేతి రేఖలు అనేటప్పుడు మీరు గమనించినట్టయితే ఏ లైన్ అయితే షైన్ అవుతుందో ఆ ఈవెంట్‌కి దగ్గరగా ఉన్నామని. అంటే మీకు నేచర్ అన్నాను కదా! జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక నేచురల్ సబ్జెక్ట్. ఇప్పుడు మనం నేచర్ ఉంటుంది బాడీలో. ఆ నేచరు ఒక ఈవెంట్‌ని ఎలా ప్రిడిక్ట్ చేస్తదంటే, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మినప్పుడు, ఒక విషయం మీకు అవుతుందా లేదా అని మీ అదృష్ట రేఖలు అందరికీ ఉంటాయి. అవి షైన్ అయ్యే విధానం బట్టి జరుగుతది అని చెప్తారు. రెండోదేంటంటే, మనం ప్రిడిక్ట్ చేసే విధానంలో మన యొక్క హస్తం యొక్క క్వాలిటీ బట్టి మన యొక్క ఫ్యూచర్‌ని ఆహ్, అచీవ్ అయ్యే విధానం ఉంటది. హిందీలో ఒక ఉంటుంది కదండీ! మనం పిడికిలి బిగిస్తే అదే చేతి రేఖలు మారుతాయి అనేది ఒక కొటేషను అంటే హిందీలో ఉంటుంది. ఉర్దూ పీపుల్‌కి ఇచ్చేసింది. బట్ అందులో నేనేమంటానంటే మన ఫేట్ లైన్ ఎప్పుడు కూడా మారాలంటే అది షైన్ అవ్వాలి. ఆ షైన్ అయితేనే అది మీకు వర్కౌట్ అయినట్టు.
ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే, బెగ్గర్స్ అందరికీ మీరు వెళ్ళి డొనేట్ చేస్తూ వాళ్ళ హ్యాండ్ చూడండి, అందరికీ ధనరేఖ ఉంటుంది. అంటే ఎంత బాగుంటుందంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది, థిక్గా ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ మీరు ఆ హ్యాండ్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే షైన్ ఉండదు. ఒక మిలీనియర్ హ్యాండ్ చూడండి, పింకిష్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, లైన్స్ అన్నీ స్లైట్గా సన్నంగా ఉండి షైన్ ఉంటుంది. అంటే ఇవి జనరల్గా నేచర్. ఇప్పుడు నేను అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చో చెప్పకూడదు, మీడియాలో తెలియదు కానీ, బట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మడ్రాస్ హ్యాండ్ ఎప్పుడు కూడా చిన్నది ఉంటుంది. అంటే రిస్ట్ చాలా చిన్న రిస్ట్ ఉంటుంది. వాళ్ళు నటోరియస్ క్రిమినల్స్ అంటారు. ఎందుకంటే నేను ఒక రీసెర్చ్ చేశాను, అంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో 10-12 మంది మోర్ దెన్ 3-4 మర్డర్స్ చేసిన వాళ్ళందరూ హ్యాండ్స్ చూసా. రీసెర్చ్ ఒకటి తీస్తే దే హ్యావ్ స్మాల్ ఫీస్ట్ అనమాట. అలాగే బిగ్ ఫీస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా రౌడీస్ అంటాం, ఎందుకంటే వాళ్ళు మూర్ఖంగా ఉంటారు, బిహేవియర్ అలాగా ఉంటుంది. అలాగే పింకిష్ ఉండే హ్యాండ్స్ కోసం చెప్పాను కదా, దే ఆర్ ఉమనైజర్స్, అదర్వైజ్ దే ఆర్ రిచ్ పీపుల్. అంటే ఆడవాళ్ళ యొక్క ఇది ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక హ్యాండ్లో ఇన్ని క్వాలిటీస్ని పూర్వం రోజున కనిపెట్టి నేచర్తోని ఆ సంఘటనల్ని వాళ్ళ లైన్స్ యొక్క షైనింగ్ బట్టి ప్రిడిక్ట్ చేసే విధానాన్ని ఓల్డ్ డేస్లో మన హిందూలో, అంటే హిందూస్ కాదు, భారతదేశంలో ఇది కనిపెట్టి పొందుపరిచిన విద్య ఇది. సంఖ్యాశాస్త్రంలో పేర్ల మార్పు వల్ల నిజంగా అదృష్టం వరిస్తుందా? యాక్చువల్గా ఫస్ట్ మనం న్యూమరాలజీ కోసం అర్థం చేసుకోవాలండి. నార్త్ ఇండియాలో వర్కౌట్ అవుద్ది, సౌత్లో అవ్వదు, మిడిల్లో అవ్వదు. ఎందుకు అనేటప్పటికి మనం జనరల్గా గమనించండి, న్యూమరాలజీ పైథాగరస్ సిద్ధాంతం అంతా కూడా ఇండియాలోనే, అంటే నలందలోనే దాని ఫౌండేషన్ పడిందని మనం చదివాం, పైథాగరస్ సిద్ధాంతాన్ని. బట్ యాక్చువల్గా ఆ సబ్జెక్ట్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు కాబట్టి పైథాగరస్ కాకుండా వేరే వాళ్ళకి నేర్పించడం అనేది జరగలేదు. ఎందుకంటే ఏ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి ఆ ప్రాంతం విద్యలే వర్కౌట్ అవుతాయని అప్పుల్లో మన ఋషులు చెప్పడం వలన ఈ విద్య ఎటు అంటే మీరు ఈరోజు న్యూమరాలజీలో పేర్లు మార్చుకుంటున్న విధానం ఎక్కువ నార్త్ ఇండియాలో చూస్తారు. ఇక్కడ ఏదో మనం ముక్కుబడిగా పాటిస్తున్నాం తప్ప పాటించిన వాళ్ళు ఎవరు దాదాపు బాగుపడ్డారనేది ఎక్కడా లేదు. ఎందుకు లేదంటే మీకు క్లియర్ కట్గా ఒకటి చెప్పాలంటే, సౌత్ ఎప్పుడు కూడా అంటే స్ట్రాంగెస్ట్ ప్లానెట్ మార్స్ అండ్ సాటర్న్ రిలేటెడ్గా ఉంటాయి. దానివల్ల ఇక్కడ న్యూమరాలజీ పనిచేయదు. న్యూమరాలజీ ఎక్కడి నుంచి పనిచేస్తుంది, మిడిల్ ఇండియాలో స్టార్ట్ అయ్యి నార్త్ ఇండియా అంతా పనిచేస్తుంది. అలాగే వరల్డ్లో పనిచేస్తుంది, వరల్డ్లో కొన్ని కంట్రీస్లో పనిచేస్తుంది. మీకు ఇందాక అన్నాను కదా, ప్రాంతీయత బట్టే రిచువల్స్ బట్టే ప్రిడిక్షన్. శుభఘడియలు నిజమేనా? వాటి వల్ల నిజంగా అదృష్టం కలుగుతుందా? కన్ఫామ్గా నిజమేనండి. ఎందుకంటే మనం దేవుళ్ళందరూ పుట్టుకని గమనిస్తున్నట్టయితే అష్టమి, నవమి ఇలాంటి, అంటే మంచి తిథుల్లో పుట్టలేదు. మనం ఈరోజు మంచి తిథుల్లో పుట్టాలని కోరుకుంటున్నాం. మంచి తిథుల్లో పుట్టిన వాళ్ళు బ్యాడ్ తిథుల్లో వెళ్ళి ఎండ్ అవుతారు, బ్యాడ్ తిథుల్లో పుట్టిన వాళ్ళందరూ మంచి తిథుల్లో ఎండ్ అవుతారు. మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే పుట్టే టైంని ఇవన్నీ ఇప్పుడు మోడర్న్ డేస్లో అంటే ఆపరేషన్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ముహూర్తం పెట్టి తీస్తున్నారు. బట్ జియోగాట్ ప్రొసీజర్ అని ఒకటి ఉంటుంది కదా, గర్భంలో ఎప్పుడైతే స్పెర్మ్ యొక్క ప్రాణోద్భవం జరుగుతుందో ఆ రోజు నుంచే జాతకం చూసే విధానం పూర్వం ఋషులు చేసేవారు. అక్కడ నుంచి ఏంటంటే కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ మనం జనరల్గా ఈ రోజుల్లో ఏంటంటే ఫస్ట్ బ్రీత్ చైల్డ్ ఎప్పుడైతే తీసుకుంటుందో అక్కడ నుంచి జ్యోతిష్యం చెప్పడం అనేది మనం స్టార్ట్ చేసాం మోడర్న్ డేస్లో. ఇంత సైన్స్ అభివృద్ధి చెందాక కూడా జ్యోతిష్యాన్ని నమ్మొచ్చా? జ్యోతిష్యానికి సైన్స్కి ఉన్న ఒక చిన్న సంబంధం ఏంటంటేనండి, ఒక ఐడియా లేనిదే సైన్స్ అనేది డెవలప్ అవ్వదు. ఒక ఐడియా మనం అయితే హిస్టరీ నుంచి తీసుకోవాలి, లేకపోతే మనం ఓల్డ్ ఫార్ములాస్ నుంచే తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీకు స్పేస్లోకి వెళ్ళాలనే థాట్ ఎలాగొస్తుంది, ఏదో కథలో మీరు ఒక విజువలైజేషన్ చేసో లేకపోతే అంతకుముందు వెళ్ళినటువంటి వ్యక్తిని చూసో ఈ థాట్ అనేది రావాలి. ఈ థాట్స్ అన్నీ కూడా పురాణాల్లో ఉన్నాయి కదా, ఆ పురాణాల్లో ఋషులు చెప్పినవే కదా. ఈరోజు ఏంటంటే టెలిపతి ఉంది అంటున్నారు సైంటిఫిక్గా, ఇంట్యూషనల్ పవర్ అంటున్నారు. జనరల్గా క్రియేటింగ్ అంటే ఎలాగంటే ఒక మొబైల్ కూడా మీ యొక్క పల్స్ని కనిపెట్టి మీరు ఎన్ని స్టెప్స్ వేశారు, మీ హార్ట్ బీట్ ఏంటనేది చెప్పగలుగుతున్నప్పుడు ఒకప్పుడు ఒక మనిషి చేసి ఉండలేడా, చేశాడంటాం. ఆ రోజు మనకి ఈ సైన్స్ అనే పదం లేదేమో కానీ సైన్స్ అనేది ఎప్పుడు నేచర్తో ముడిపెట్టుకొనే ఉంటుంది. మనకి ఇంకొకటి చెప్పాలంటే వి గెట్ సమ్ డ్రీమ్స్. ఓల్డెన్ డేస్లో ఎక్కువ డ్రీమ్స్ ద్వారా మనకి జరగబోయే సంఘటనలు అనేవి వచ్చేవి. జనరల్గా మోడర్న్ డేస్లో కూడా ఇంట్యూషనల్ క్రియేషన్ వలన ఎక్కువ జరుగుతుంది. అంటే అది డే డ్రీమింగ్ కాన్సెప్టే కదా. ఒక విషయాన్ని నేను ఒక
అంటే పలానాది క్రియేట్ చేయాలి, ఇది ఇలాగుంటది అనే వ్యక్తే దాన్ని సృష్టించగలడు. అంటే మీకు ఇంట్యూషనల్ పవరు ఎప్పుడు కూడా దీంతో రిలవెంట్ అయి ఉంటుంది. దేవుడు హంగు, ఆర్భాటాలు కోరుకుంటాడా? దేవుడు మాత్రమే కోరుకుంటాడండి. ఎందుకంటే స్వర్గం, నరకం అనేవి మనం దేవుళ్ళు మాత్రమే సృష్టించింది. ఎందుకంటే మీకు అంటాం కదా హెల్ అండ్ హెవెన్ అన్ని మతాల్లో ఉన్నాయి. హెవెన్ ఎందుకు? హెవెన్ ఈజ్ ఎ లగ్జరియస్ ప్లేస్ అండ్ దేర్ ఇస్ నో సిన్. హెల్ అంటే సిన్ను ప్లస్ కర్సు, కష్టం ఉన్న ప్లేస్ అని. ఇప్పుడు ఈ 3 ఉన్నప్పుడు అంటే మనం జనరల్‌గా ఒకటి గమనించాలి. పూజ ఆర్భాటంగా చేయడం, చేయలేకపోవడం అనేది పక్కన పెడితే, దేవుడు ఎందుకు అంత లావిష్‌నెస్ కోరుకుంటాడంటే, ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. అడవిలో వృక్షాలు అడ్డదిడ్డంగా ఎలాగుంటాయో, మన ఆలోచనలు అలాగుంటాయి. మనం ఒక అంటే పాజిటివ్ స్పేస్‌ని, పాజిటివ్ యాంబియన్స్‌ని మనం చూసినప్పుడు, మనలో ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్స్ వస్తాయి, డెవలప్ అవుతాయి. ఆ ఫీలింగ్స్ లేనప్పుడు అది పాజిటివ్ థాటే అవ్వదు. మీకొకటి గమనిస్తే చెప్తాను చూడండి. మనకి ఎక్కడో అన్నసంతర్పణ చేస్తున్నారు. రోడ్ పైన తినడానికెళ్ళాం. అక్కడ ఫుడ్ కడుపు నింపుతది. 5 స్టార్ హోటల్‌లో నింపుతది. కానీ 5 స్టార్ హోటల్‌లో నిండే విధానం ఎలాగుంటది? యాంబియన్స్, ప్లెజెన్స్, మైండ్ సెట్ ఇంకా అంటే స్మెల్ దగ్గర నుంచి టెక్స్చర్ వరకు వి హాడ్ సమ్ డిఫరెంట్ ఫీలింగ్. బట్ అల్టిమేట్ సోర్స్ ఏంటి? కడుపు నిండడమే. ఇక్కడైనా, అక్కడైనా. అక్కడ ఉప్పే వాడతారు. ఇక్కడ ఆ ఉప్పు టేస్టే తగులుతది. కానీ టెక్స్చర్ ఎప్పుడైతే మారుతదో మన థాట్, మన వైబ్స్ మారుతాయి. అందుకు మనం ఎప్పుడూ కూడా దేవుడిని లగ్జరియస్‌గా ప్రార్థించాలి. అది ఫస్ట్‌లో. ఈ రోజుల్లో మనకుండే సర్కమ్‌స్టాన్స్ గానివ్వండి, టైమ్ లిమిట్స్ తగ్గిన తర్వాత వేరే రిలీజియన్స్ పార్ట్‌లో అంటే వేరే మతాల్లో మనం గమనించినట్టయితే వాళ్ళు డైరెక్ట్‌గా ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని పెంచుకుంటాం. ఎలాగ మెడిటేషన్ చేస్తాం. నమాజ్ చేసినప్పుడు ఇంకా క్రిస్టియానిటీస్‌లో అయితే జనరల్‌గా మనం ఒక చోట అందరూ చేరి కొద్దిగా కన్నీటి ప్రార్థన, వాక్యం. ఈ 2 అలాగా సిక్ మతంలో చూసినా సేమ్. వాళ్ళు చేసేది కూడా సింగిల్ ప్యాటర్న్ అంటే సింగులర్ అనమాట. ఇప్పుడు నేను తయారు చేసిన యాంబియన్స్ నా ఫ్యామిలీలో చూస్తారు. నాతో ఉన్నవాళ్ళు చూస్తారు. నేను బయటికెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఉంటది. అంటే నా ఇంట్లో ఒక యాంబియన్స్ తయారు చేశాను. పాజిటివ్ ఫీల్డ్స్‌ని, పాజిటివిటీని క్రియేట్ చేయడానికి. అంటే అన్ని రకాల ఆహారాలు పెట్టడం వల్ల ఏంటంటే సమృద్ధి కనిపిస్తది. అన్ని రకాల పూలు ఉండడం వల్ల ఆహ్లాదం కలుగుతది. సుగంధ ద్రవ్యాలతో చేయడం వల్ల ఏంటంటే ఆ ఏరియా మొత్తం కూడా ఒక పాజిటివిటీ అనేది మైండ్‌లోని, స్పేస్‌లోని క్రియేట్ అయిన తర్వాత విష్ అనేది ఫుల్‌ఫిల్ అవ్వడానికి మనిషికి చాలా తోడ్పడుతది. ఈ రోజుల్లో మనం ఏంటంటే హై డెప్త్‌లో ఇరుక్కుపోయిన తర్వాత యాంబియన్స్‌తో పని లేకుండా ఇన్నర్ స్ట్రెంగ్త్ కోసం ఏ రోజైతే మనం కష్టపడుతున్నామో అప్పుడు మనకు సింగిల్ ఎజెండా నచ్చుద్ది. మెడిటేషన్ పౌర్ణమి మెడిటేషన్ నచ్చింది. లేకపోతే పలానా మెడిటేషన్ కూడా కాకపోతే ఒక వాక్యం, ఒక బుక్కు లేదా ఒక పర్టిక్యులర్ టైంలో ఎక్కడైనా చేసుకునే ఫ్రీ వెసులుబాటు ఉండే మతాల్లోకి మనం ఎక్కువ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇండియాలో ఈరోజు జరుగుతుంది కూడా అదే. ప్రకృతి వైపరీత్యాలకు గ్రహస్థితికి సంబంధం ఉందా? డెఫినెట్‌గా ఉంటుందండి. ఎందుకు ప్రకృతి వైపరీత్యాలకి దేనికి కారణం ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి. నేచర్‌లో ఒక సినిమా ఫీల్డ్ కోసం మాట్లాడతాను ఎగ్జాంపుల్‌గా. సేమ్ ప్యాటర్న్ ఆఫ్ మూవీస్ ఎందుకొస్తాయి? రైటర్స్ అందరూ సేమ్ మైండ్ సెట్‌లోకి ఎలాగెళ్ళిపోతారు? వీళ్ళందరూ ఎక్కడైనా అసోసియేట్ అయ్యి రాస్తారంటారా? అలా ఉండదు. డైరెక్టర్స్ కూడా సేమ్ ప్యాటర్న్‌లో మూవీస్ తీస్తా ఉంటారు. అంటే కాలం గానివ్వండి, ఫీల్డ్ గానివ్వండి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతది. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. కానీ పర్టిక్యులర్ ఏరియాలోనే దెబ్బతింటదనేది మన ఎస్టిమేషన్ ఎలాగేస్తాం నదులు ప్రవహించడం బట్టి, కాలువలు ప్రవహించడం బట్టి ఎస్టిమేషన్స్ ఎలా ఏస్తామో నేచర్‌ని అంటే మనం కొలిసేటప్పుడు ఏంటంటే యాస్ట్రాలజికల్‌గా పలానా ఏరియాస్ పర్టిక్యులర్‌గా దెబ్బతింటాయని నేచర్ కోసం అందాక జ్యోతిష్యంలో అన్నాను కదా! దానికి కంపల్సరీ సంబంధం ఉంటది. రీసెంట్‌లీ నేను ఒక వీడియోలో కూడా చెప్పాను. ఏమని? రాహువు శని నక్షత్రంలోకొచ్చాక అమ్మవారికి చిన్న డిస్టర్బెన్స్ అని. ఈరోజు విజయవాడ ఫ్లడ్స్ కూడా మీరు చూసినట్టయితే ఆ ఈవెంట్ నేను ముందే ప్రిడిక్ట్ చేశా లాస్ట్ మంత్‌లో. కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు నిజమవుతాయా? అవి నిజమేనా? కాలజ్ఞానంలో చెప్పిన విషయాలే ఈ రోజుకి నిజం అవుతా ఉన్నాయండి. ఎందుకంటే కాలజ్ఞానం కూడా జ్యోతిషం అని మీరు మర్చిపోతున్నారు. ఎందుకంటే ఫ్యూచర్‌ని ఎప్పుడు కూడా మనం ప్రిడిక్ట్ చేసే విధానాన్ని జ్యోతిష్యం అనే అంటాం. బట్ ఏం క్రియేట్ అవుతుందో చెప్పారాయన. అక్కడ ఏంటంటే జ్యోతిష్యంలో సంఘటనలతో పాటు డీటెయిలింగ్ ఇచ్చారు. డీటెయిలింగ్ అంటే ఏంటి? విశ్లేషణ ఇచ్చారాయన. ఏ కైండ్ ఆఫ్ నేచర్ వచ్చినప్పుడు ఏ కైండ్ ఆఫ్ వాతావరణం క్రియేట్ అవుతది. ఏ కైండ్ ఆఫ్ విషయాల మీదకి అంటే ఎక్కువ విజ్ఞత ఎళ్లి దానిలో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతది. అందులో ఆయన ఇంకోటి కూడా చెప్పాడు. మనుషుల కోసం చెప్పారు.
మనుషుల కోసం రోబో టెక్నాలజీ మొదలైందే లాస్ట్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి. అలాగే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కోసం కూడా అందులోని ఎలాగా చెప్పారంటే కృత్రిమ ఆలోచనలు అన్నాడు ఆయన. కృత్రిమ ఆలోచనలు అంటే ఈవెన్ రోబో రన్ అవ్వాలంటే కృత్రిమ ఆలోచనలే ఉండాలి. ప్లస్ మనం దాన్ని అంటే అక్కడ డిస్క్రిప్షన్లో మనం చూసుకుంటే ఒక రోబోట్ ఎలా పనిచేస్తుంది, ఆర్టిఫిషియల్గా ఇంటెలిజెన్సీతోనే పనిచేస్తుంది. వర్డ్లో అయినప్పటికి కూడా ఆ రోజు ఒక రోబోట్ కోసం మాట్లాడినప్పుడు మిగిలిన ఎగ్జిస్టెన్సీ అంతా మనం అర్థం చేసుకోవాలి. 2012లో భూమి అంతమవుతుందని ప్రచారం జరిగింది. నిజంగా ఇది నిజమేనా? డెఫినెట్గా కాలం అంతమైపోయిందని చెప్తానండి. ఎందుకంటే మనం అంటే మన పంచాంగంలో ఎప్పుడైనా గమనించినట్టు అయితే మన పంచాంగంలో ఏదైనా హాఫ్ ఆఫ్ ద పీరియడ్ కానీ పండగలు పడితే చెయ్యొద్దు అనేది శాస్త్రం. కానీ 2012 నుంచి పడిన ప్రతి పండగ కూడా హాఫ్ ఆఫ్ ద డేసే. రీసెంట్లీ ఈ మధ్యన జరిగిన వినాయక చవితితో కలిపి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకి టచ్ అయ్యి మరుసటి దినం 1-2 వరకు ఉండి ఫినిష్ అయింది. అంటే 2 డేస్ పడేది. అంటే తిథి కరెక్ట్గా లేనప్పుడు అది కన్సిడర్ చేయకూడదు. బట్ మనం అలవాటు పడి ఉన్నాం కాబట్టి దాన్ని ఫాలో అవుతాం. మయన్ క్యాలెండర్ కూడా 2012తో ఆపేశారు. అంటే విజువలైజేషన్ అక్కడితో ఎండ్ అయిందంటే సమ్ న్యూ సబ్జెక్ట్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఇన్ అవర్ లైఫ్ అండి. దాన్ని కనిపెట్టి దాంతో సాగిలపడే విధానాన్ని ముందు రోజులు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా అంతమైపోద్ది అంటే బ్లాస్ట్ అయిపోద్ది, బాంబు వేసినట్టు తీసేస్తారని కాదు. ఒక విషయం పుడుతుంది, ఆ విషయం రేపు వెళ్ళి ఒక విధానాన్ని మారుస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. జనరల్గా మనం ఒక మతం అనండి లేదా ఒక ప్రాంతంలో ఒక కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన రోజు నార్మల్ ఉన్నారు. తర్వాత ఆ దేశానికి వాళ్ళే రాజులు అయ్యారనుకోండి, ఒక నాగరికత ఎండ్ అయినట్టు. అలాగే ప్రకృతి ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకోవడం వలన అంటే హాఫ్ నాలెడ్జ్ని బుర్రకెక్కించుకోవడం వల్ల బాంబ్ బ్లాస్ట్లు అయిపోతే ఆ రోజు సముద్రం సడన్గా పైకి వచ్చేస్తుంది, లేకపోతే ఏదో అంతమైపోద్ది అని కదా. సైంటిఫిక్గా ఆలోచిద్దాం. డైనోసార్స్ ఉన్నాయని చదువుకుంటున్నాం తప్ప మనం చూసింది లేదు, చెందింది లేదు. బట్ ఈరోజు సడన్గా అవి ఎలా అంతమైపోయాయంటే క్లైమేటికల్ చేంజెస్, ఆస్ట్రాయిడ్ సమ్ డిస్టర్బెన్సు, ఫైర్, రెయిన్ ఇవన్నీ వచ్చాయనేది ఇప్పుడున్న స్క్లప్చర్ బట్టి చూస్తున్నాం. దీనికి ముందు వాతావరణంలో మార్పులు అనేవి సంభవించి ఉంటాయి. ఈరోజు మన వాతావరణం మీరు గమనించినట్టయితే యాపిల్ ఒక్కచోటే పుట్టే పండు ఒక ఓల్డ్ డేస్లో. ఈరోజు అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా దాన్ని అంటే పండించే పరిస్థితికి వచ్చింది. అంటే 2012లో మన వాతావరణం అంతమైనట్టే కదా. స్ట్రాబెర్రీ సేమ్. స్ట్రాబెర్రీ కూడా పర్టికులర్ ఏరియాలో పండు ఈరోజు అన్ని ఏరియాల్లోకి అందుబాటులోకి వచ్చింది. అంటే ఇది మనం జెనెటికల్గా సైంటిఫిక్గా రీసెర్చ్ చేసిన సీడ్ అని చెప్పండి, ఏదైనా చెప్పండి. బట్ క్లైమేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇది ఎలా జరుగుతుంది అంటే క్లైమేట్ 2012 నుంచి మారిందని మనం 100% ఒప్పుకోవాలి. అందులో కూడా మనం ఎస్టిమేషన్ వేయలేనటువంటి తుఫాన్లు వస్తున్నాయి. ఈవెన్ వీ కెనాట్ ప్రిడిక్ట్ అండ్ వీ కెనాట్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. అలాంటి ఎస్టిమేషన్స్ జరుగుతున్నాయంటే 2012 ముందున్నదంతా కూడా వేస్ట్ అయినట్టే. ఈవెన్ మెడికల్లో కూడా కరోనా ఇంత పెద్ద భూమండలంలో దానికి డ్రగ్ కనిపెట్టడానికి నానా ఇదైందంటే అక్కడ ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ ఒకదానికి వెనక్కి వెళ్ళి ఎండ్ అయిపోతున్నాయనే కదండి. కొత్తగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైదీస్ అంటాను. వైదీస్ అంటే బికాస్ ఆఫ్ 2012 హ్యాస్ బిగన్ సంథింగ్ న్యూ. దైవ జ్ఞానం, లోక జ్ఞానం, వీటిలో మనకి ఏది అవసరం? లోక జ్ఞానంతో దైవ జ్ఞానం అవసరం. ఇప్పుడు నేను మీకేమంటాను, పాకిస్తాన్ మీరు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి హిందూ మతం అని మీరు అనకూడదు. అక్కడ లోక జ్ఞానం బట్టి మీరు మీ యొక్క మతాన్ని మీలో కాపాడుకోవాలి. అక్కడ జనాల్లో కాపాడుతాను అని ఒక పిక్చరైజేషన్ హీరోలా మాట్లాడకూడదు. అందుకే లోక జ్ఞానం ఫస్ట్. లోక జ్ఞానం అంటే ఏంటి? అక్కడున్న ప్రాంతం, అక్కడున్న ప్రజలు, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మనం గమనిస్తూ వాళ్ళతో పాటు మనం సక్రమంగా ఉండాలంటే ఆ జ్ఞానంతో ఇండివిజువల్గా మనకు ఉండే అభిమానం, మనం నమ్మడం వల్ల వచ్చే శక్తిని మనలో నిలవరింపుకోవాలి. మనం ఎప్పుడైతే ఇక్కడున్న ప్రకృతిని అక్కడున్న ప్రకృతిని కలపాలని చూస్తే అది అవ్వదు. ఇప్పుడు నది పక్కన స్నానం చేయమన్నారు, మీరు అరేబియా ఎడారిలోకి వెళ్ళి నదిని ఎత్తగడం అనేది లోక జ్ఞానం, అజ్ఞానం అనేది మన విచక్షణకు ఉంటుంది.